అందరికి నమస్తే. అందరినీ పరిశాన్ చేస్తున్నది ఏపీ రిజల్ట్. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ కన్నా ముందు జరిగిన ప్రచారాలు అవన్నీ మనం చూసినాం. ఖచ్చితంగా అక్కడ జగన్ గెలుస్తారు. జగన్ బొటాబొటి మెజార్టీ అయినా వస్తుంది. 100 సీట్లు అయినా పక్కా వస్తాయి. తక్కువలో తక్కువ 100 సీట్లు వస్తాయి. మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారు ఏపీకి. కూటమి రాదు. కూటమికి 60 70 ఎక్కడో దగ్గర ఆగిపోతుంది. అంతకు మించి 100 రూపాయలు ప్యాకప్ అవుతుంది. ఇట్లాంటి చాలా జరిగినాయి. ఎగ్జిట్ పోల్స్లో 90% ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా జగన్ ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. కానీ ఏమైంది? ఒక్కసారిగా కుప్పకూలిపోయింది వైఎస్ఆర్సీపీ. కనీసం ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా పోషించేంత సంఖ్య రాలేదు. 18 సీట్లు వస్తే ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉండొచ్చు. ఇప్పుడు 18 కాదు, 14-15 సీట్ల లోపలనే ప్యాకప్ అవుతుంది వైఎస్ఆర్సీపీ. అంటే ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా పోషించే సత్తా బలం వైఎస్ఆర్సీపీకి లేకుండా పోతుంది. మంత్రులు అందరూ ఓడిపోయినరు. మిగతా టీడీపీ వాళ్ళు గెలిచిందంతా కూడా ఏదో బొటాబొటి మెజార్టీతో కాదు, 5,000 10,000తో కాదు. చాలా నియోజకవర్గాలలో 50,000 పైన మెజార్టీతో టీడీపీ అభ్యర్థులు, కూటమి అభ్యర్థులు, జనసేన అభ్యర్థులు గెలిచిండ్రు. జనసేన 21 సీట్లలో పోటీ చేస్తే దాదాపు 20 సీట్లలో జనసేన గెలిచింది. పవన్ కళ్యాణ్ 67,000 మెజార్టీతో గెలిచిండ్రు. ఇక 8 జిల్లాల్లో అసలు ఖాతా తెరవలేదు వైఎస్ఆర్సీపీ. 8 జిల్లాల్లో అసలు గెలవలేదు. ఏ జిల్లాలు అవి? కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలు. పోయినసారి నెల్లూరు మొత్తం స్వీప్ చేసింది వైఎస్ఆర్సీపీ. ఈసారి ఖాతా తెరవలేదు. ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది? జగన్ మీద అంత తీవ్రమైన వ్యతిరేకత ఉన్నదా? జగన్ మీద అంత తీవ్రమైన వ్యతిరేకతకు కారణం ఏమై ఉండొచ్చు ఒకవేళ ఉంటే? ఆల్రెడీ 50% పైగా అభ్యర్థులందరినీ మార్చిండ్రు. ఇక్కడ వాళ్ళని అక్కడ, అక్కడ వాళ్ళని ఇక్కడ మార్చిండ్రు. కొంతమందికి టికెట్లు ఇవ్వలేదు, వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళకి టికెట్లు ఇచ్చిండ్రు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కొడుకు లాంటి వాళ్ళకు కొంతమంది టికెట్లు వచ్చినాయి. జగన్ సంక్షేమ పథకాలు నిజానికి ఆ సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ అమలు కావు. అన్ని సంక్షేమ పథకాలు ఏపీలో చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి. మరి ఎక్కడ జగన్ మీద జనాలకు విసికెత్తింది? ఎక్కడ జగన్ను ఓడించాలన్న కసి ఏపీ ప్రజలకు వచ్చింది? ఇది ఎవరికి అందుబాటుని ఇష్యూగా మారింది. ఎందుకంటే పొద్దుగాల మార్నింగ్ పోలింగ్ కౌంటింగ్ 8 గంటలకు స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 9:30 10 వరకు కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అన్న అదే ఉన్నది. కానీ గంట సేపులోనే సీన్ మొత్తం మారిపోయింది. అసలు ఎక్కడ వైఎస్ఆర్సీపీ ఎక్కడ నిలవలేకపోయింది. అసలు ఎక్కడ ఒక గట్టిగా పోటీ ఇచ్చిన పరిస్థితి కూడా కనబడలేదు. ఏంటి రీజన్స్ అని కొన్ని నాకున్న ఫ్రెండ్స్తో మాట్లాడిన, ఏపీలో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటే ఏంది అసలు ఏమైంది, ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది? జగన్ మీద కోపంతో ఎన్డీఏకి వేసిండ్రా? ఎన్డీఏ వీళ్ళ మీద ప్రేమతో చంద్రబాబు వాళ్ళ కూటమికి టీడీపీ కూటమికి ఓటేసిండ్రా ప్రేమతో? ఇంకా వేరే ఏమైనా రీజన్స్ ఉన్నాయంటే కొన్ని రీజన్స్ ఏపీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మంత్రుల నోటిదూల. వైఎస్ఆర్సీపీలో మంత్రులు వాళ్ళకి నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అది అప్పటికప్పుడు ప్రభావం చూపకపోవచ్చు, కానీ జనాలు ఏదో రోజు ఖచ్చితంగా దాని ప్రభావం చూపిస్తారు. కొడాలి నాని మాట్లాడే మాటలు ఏమైనా మాటలా? అంబటి రాంబాబు మాటలు ఏమైనా మాటలా? రోజా మాటలను ఒక మహిళ మాట్లాడే మాటలుగా చూడొచ్చా? ఇట్లా చాలా చర్చ జరిగిందట ఏపీ ప్రజల్లో. ఇట్లా అందరు మంత్రులు అట్లాంటి సిచ్యువేషనే. నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఒకటి దెబ్బతీసినట్టుగా చెప్తున్నారు. ఇంకొకటి జగన్ డైరెక్ట్గా జనాలను కలవకపోవడం. నిజాన్ని కూడా ముఖ్యమంత్రులు అయిన తర్వాత ఎవరు జనాన్ని డైరెక్ట్గా కలవలేకపోతున్నారు. మన దగ్గర తెలంగాణ వచ్చిన తర్వాత రాకముందు కేసీఆర్ జనాల్లో ఉన్నారు. మొత్తం జనమే కేసీఆర్ జనం. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ గవర్నమెంట్లో కొంత జనాలతో ఉన్నాడు. సెకండ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ జనాలకు కొంత దూరం అయినారు. కేవలం ప్రభుత్వ కార్యక్రమాలు తప్ప జనాలకు అవసరమైన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయలేకపోయారు. ప్లస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన 5 నెలలకే జనాల నుంచి అన్టచ్లోకి వెళ్ళిపోయాడు. జనాలతో టచ్లో లేడు. మొత్తం కేవలం పరిపాలనపైనే ఉన్నారు, జనాలతో అన్టచ్లో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి ఎవరైనా కూడా ఈ మధ్యకాలంలో అట్లాంటి సిచ్యువేషనే ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు జగన్ కూడా ఆ స్థితిలోకి పోయిండు. ప్లస్ యూత్ను అడ్రస్ చేయలేకపోవడం, మెయిన్గా యూత్ను సాటిస్ఫై చేయాలి. ఏ ప్రభుత్వమైనా సరే యువతను పట్టించుకోవాలి. కొత్త ఓటర్లు, లేకపోతే 40 సంవత్సరాల లోపు యూత్, ఉద్యోగాల కోసం చూస్తున్న 30 సంవత్సరాల లోపు యూత్. ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదు, ఉద్యోగాలు లేవు అనేది బాగా ఎక్కింది. 3 రాజధానుల స్కీమ్ ఒకటి తీసుకొచ్చిండ్రు జగన్. 3 రాజధానుల్లో ఒక్క రాజధానిని ఏర్పాటు చేసినా ఏపీకి ఒక రాజధాని ఉందని చెప్పుకునే అవకాశం ఉండేది. అది ఒక అవమానకరంగా ఏపీ ప్రజలు భావించారు. 3 రాజధానులు అవుతాయి, ఇంకో 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో అవుతాయేమో,
కానీ మాకు రాజధాని లేదు, మీకు రాజధాని లేదా, ఆ సిచ్యువేషన్ని వాళ్ళు చాలా వికారంగా చూసిండ్రు. రాజధాని లేని రాష్ట్రం దేశంలో ఏదైనా ఉందంటే అది ఏపీ మాత్రమే. 3 రాజధానులు ప్రకటించినప్పుడు ఎక్కడో దగ్గర ఏదో ఒక రాజధానిని కట్టేసి అక్కడి నుంచి పరిపాలన స్టార్ట్ చేసి మిగతా 2 రాజధానులు డెవలప్ చేస్తే వేరేగా ఉండేది. 3 రాజధానుల పేరుతో ఏ రాజధానిని కూడా డెవలప్ చేయకపోవడం జగన్కు మైనస్గా కనిపిస్తుంది. ఇంకా ఉద్యోగాలు కూడా లేకపోవడం. ఏపీలో చాలామంది యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్ రావడం, లేకపోతే బెంగళూరు వెళ్ళడం, లేకపోతే చెన్నై వెళ్ళడం. వాళ్ళు ఎందుకు ఏపీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు? ఏపీ విద్యార్థులు గవర్నమెంట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఏ ప్రభుత్వాలు ఎవరిని సాటిస్ఫై చేయలేవు. ప్రైవేట్ ఉద్యోగాల విషయంలో హైదరాబాద్కు రావాల్సి వస్తుంది, హైదరాబాద్ డిపెండ్ కావాల్సి వస్తుంది వాళ్ళంతా. లేకపోతే బెంగళూరు పోవాలి, లేకపోతే చెన్నై పోవాలి, ఇంకెక్కడన్నా పోవాలి. ఏపీలో ఉద్యోగాలు లేవు యువతకి. అట్లా యువతను అడ్రస్ చేయలేకపోయింది ప్రభుత్వం. తర్వాత లాస్ట్ మినిట్లో తెచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్, మీ భూములు గుంజుకుంటారు. ఈ యాక్ట్ దేశంలో ఎక్కడ అమలు చేయలేదు, ఏపీలో జగన్ అమలు చేయబోతున్నారు. మీ దగ్గర ఉన్న భూములు మొత్తం వైసీపీ నేతల పేర్ల మీదకి వెళ్ళిపోతాయి, మీకు సంబంధం లేకుండా. మీరు రిజిస్ట్రేషన్ చేయకుండానే రిజిస్ట్రేషన్ మారిపోతాయని టీడీపీ కూటమి చేసిన ప్రచారం జగన్కు మైనస్ అయింది. జనం నమ్మరని జగన్ అనుకున్నారు, జనం మాత్రం అది నమ్మిండ్రు. నిజమే, రేపు జగన్ గెలిస్తే మళ్ళీ మన భూములు పోతే మన భవిష్యత్తు ఏంది అనే విషయంలో జగన్ ఫెయిల్ అయిపోయాడు. అది తెలుసుకున్న విషయంలో ఫెయిల్ అయిపోయాడు. ఇంకా సంక్షేమం ఇచ్చినాం కాబట్టి గెలుస్తాం అనుకున్నారు. సంక్షేమ పథకాలు గెలిపించలేవని మరొకసారి ఏపీ రిజల్ట్స్ మనకు చెప్తున్నాయి. నువ్వు ఎన్ని సంక్షేమ పథకాలు నువ్వు వచ్చేవాళ్ళు నీకన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు ప్రకటిస్తారు. నువ్వు 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తే అవతల వాళ్ళు 4,000 రూపాయలు పెన్షన్ ప్రకటిస్తారు. జనం ఆశాజీవులు. నీకు ఇస్తే 2,000, అవతల ఇస్తే 4,000 రూపాయలు వస్తాయి అనుకుంటారు. కానీ నువ్వు అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయి. ఒక కంపెనీ తీసుకొచ్చి ఉద్యోగాలు పెట్టి, ఒక 10 కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు పెట్టించండి, రోడ్లు వేయించండి, ఇంకా ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి. అది కనిపిస్తూ ఉంటుంది. అది చూసినప్పుడల్లా ఇది డెవలప్మెంట్గా కనిపిస్తుంది. జనాలకు డబ్బులు ఇవ్వడం వల్ల జనం ఆశతకు లోనవుతారు. నువ్వు కాకపోతే ఇంకోరు చెక్కిస్తారంటే తప్ప నువ్వు దానిలో ప్రత్యేకత ఏముండదు. జగన్ విషయంలో ఇది చాలా క్లియర్గా మనకు కనపడుతుంది. ఇక చంద్రబాబు కలిసి వచ్చిన అంశాలు కూడా చాలా ఉన్నాయి. చంద్రబాబు కలిసి వచ్చిన అంశాలు ఏంటంటే బీజేపీతో కలవడం. పవన్ కళ్యాణ్ చివరి నిమిషంలో బీజేపీని ఒప్పించి, చంద్రబాబు నొప్పించి ఒక కూటమి ఏర్పాటు చేసిండ్రు. బీజేపీతో ఉండడం చంద్రబాబుకి ఎంత ప్లస్ అయిందంటే, చంద్రబాబు ఎక్కువ సీట్లు రావచ్చు, కానీ దానిలో 90% బీజేపీ పాత్రనే. ఏపీలో జనమంతా అనుకున్నది దేశంలో ఖచ్చితంగా బీజేపీ వస్తుంది, మోడీ మళ్ళీ ప్రధాని అవుతారు. మోడీ ప్రధాని అవుతే కనీసం ఇక్కడ టీడీపీ గెలిస్తే, ఈ కూటమి గెలిస్తే మనకు సెంట్రల్ నుంచి డబ్బులు వస్తాయి, లేకపోతే సెంట్రల్ నుంచి కొంత సహకారం అందుతుంది, స్పెషల్ స్టేటస్ లాంటిది ఏదైనా సాధించే అవకాశం ఉంటుందేమో, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీ లాంటివి హైదరాబాద్కు ఉరకకుండా ఇక్కడనే విజయవాడలోనో, వైజాగ్లోనో, కర్నూలులోనో, ఇంకెక్కడో దగ్గర రాజమండ్రిలోనో, నెల్లూరులోనో సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయేమో. సెంట్రల్ అండ ఉంటే రాష్ట్రం కొంత డెవలప్ అవుతుంది. ఇప్పుడు సెంట్రల్ అంతా చంద్రబాబుతో ఉన్నారు కాబట్టి అది నాకు ప్లస్ అవుతుంది మాకు అనేది చాలామంది ఆశించిండ్రు. ఆ విషయాన్ని ఎవరు బయటికి చెప్పకపోయినా అది చంద్రబాబు నాయుడుకి ప్లస్ అయింది. అందుకే చాలా ప్లేసుల్లో అభ్యర్థులను కూడా చూడకుండా ఓట్లేసిండ్రు. జనసేన 21 స్థానాల్లో పోటీ చేసి 20 మంది ఎమ్మెల్యేలు గెలిచిందంటే ఏమనుకుంటున్నారు? జనసేనకి ఏమైనా కార్యకర్తలు ఉన్నారా? జనసేనకి ఏమైనా పార్టీ బలం ఉందా? అసలు కమిటీలు ఉన్నాయా? ఊరూర కమిటీలు ఉన్నాయా జనసేనకు? ఏమీ లేవు. జస్ట్ కూటమిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ వస్తే, ఈ కూటమి గవర్నమెంట్ వస్తే బీజేపీ ఉంది కాబట్టి, బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది కాబట్టి మోడీ డెవలప్ చేస్తారన్న ఒక ఉద్దేశంతోన కూటమికి ఓట్లు వేసిండ్రు. అందుకే జనసేన కూడా 21లో పోటీ చేస్తే 20 సీట్లలో గెలిచిండ్రు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 67,000 మెజార్టీతో గెలిచిండ్రు. పవన్ కళ్యాణ్ గెలవడానికి ఇంకా వేరే అంశాలు కూడా ఉన్నాయి. అంతకుముందు 2 సీట్లలో పోటీ చేసి ఓడిపోవడం 2019 ఎలక్షన్స్లో, ప్లస్ పదే ఆయన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేయడం, 4 పెళ్ళిళ్ళని, ఇట్లాంటి అంశాలను తెర మీద తీసుకురావడం, ఆయన గతంలో ఓడిపోయిన పరిస్థితులు అవన్నీ కూడా కొంత సింపతిని కూడా క్రియేట్ చేసినాయి. ప్లస్ బీజేపీతో పెట్టుకున్న తర్వాత చంద్రబాబు నాయుడికి చాలా అంశాలు కలిసి వచ్చినాయి. కూటమిలో అధికారం నుంచి కొంత సహకారం దొరికింది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఈయన ఫిర్యాదులు చేయడమే తడువు, డీజీపీతో సహా చాలామందిని చేంజ్ చేయడం, అట్లాంటివి కొంత అధికారుల నుంచి సహకారం కూడా టీడీపీ కూటమికి అందింది. దీంతోన ప్లస్ అయింది. ప్లస్ కొంత పవన్ కళ్యాణ్ టీడీపీతో బీజేపీతో కలవడంతో కొంత కాపులు టీడీపీ వైపు వచ్చిండ్రు. కొంత పిఠాపురం లాంటి కాన్స్టిట్యున్సీలో యాదవ్ కులం లాంటి వారు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్కి ఓటేసిండ్రు. ఇంకా ఇట్లా అనేక అంశాలలో టీడీపీకి కలిసి వచ్చినాయి.
ఎక్కువలో ఎక్కువగా అయితే బీజేపీతో కలిసి ఉండడం చంద్రబాబు కలిసి వచ్చింది. ఒకవేళ బీజేపీ లేకుండా చంద్రబాబు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఖచ్చితంగా జగన్ గెలిచేవాడు. బీజేపీయే ఇప్పుడు కూటమిని గెలిపించింది ఏపీలో. ఇవి ఏపీలో జగన్ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి, ఇంత అనుకోని స్టేజిలో ఏ సర్వేకి అందకుండా డైరెక్ట్గా ఇన్ని స్థానాల్లో టీడీపీ కూటమి గెలవడానికి ప్రధానమైన కారణాలుగా కనిపిస్తున్నాయి మనకు. ఇక లోక్సభ స్థానాలు కూడా అంతే. లోక్సభ స్థానాలు కేవలం వైఎస్ఆర్సీపీకి 5 రావడం, మిగతా వాళ్ళకు 15-16 టీడీపీకి రావడం, పవన్ కళ్యాణ్కు 3 రావడం, 2 రావడం, బీజేపీకి 3 రావడం, ఇదంతా కూడా జస్ట్ మోడీ గాలి ఏపీలో బాగా పనిచేసింది, మన తెలంగాణలో పనిచేసినట్టుగానే. వెరీ క్లియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.